పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారనే విషయం మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం తులారాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు కూడా తులారాశి వారి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారబోతుంది. కారణం ఏమిటంటే మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి అష్టమ స్థానంలో అంటే స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నాడు. అలానే తులారాశి వారికి సప్తమ స్థానంలో రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శుక్రుడు అష్టమ స్థానంలోను రవి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిపరమైనటువంటి విషయాలలో కానీ తులారాశి వారు తులారాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. మరి అంటే ఆకాశంలో జరుగుతున్నటువంటి అద్భుతం తులారాశి వారి యొక్క రాత ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం సప్తమ స్థానం అంటే వివాహ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థానం, లేదా వ్యాపార భాగస్వాములకు సంబంధించినటువంటి స్థానం. ఈ సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నటువంటి కారణం చేత పార్ట్నర్స్ యొక్క డామినేషన్ కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు తులారాశి వారికి సామాజికంగా బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో కానీ వ్యాపారపరమైనటువంటి భాగస్వాములతో కానీ అహంకారపూరితమైనటువంటి గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న సూచన ఏమిటంటే ఖచ్చితంగా నా మాటే నెగ్గాలి అనేటటువంటి పట్టుదల కనుక వదిలిపెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మీ జన్మరాశికి 6వ స్థానంలో బుధుడు కుజుడు శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. బుధ కుజ శనిగ్రహాల యొక్క సంచారం. 6వ స్థానం అంటేనే పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము, రుణస్థానము అంటారు. ఈ 6వ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక శత్రువులపై చక్కగా విజయాన్ని సాధించేటటువంటి విధంగా ఉంటుంది. ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి వాటి విషయంలో ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. అవి అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే కారణం ఏమిటంటే 6వ స్థానం అనేది రోగస్థానం కూడా కాబట్టి 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ముఖ్యంగా అంటే స్టమక్ అప్సెట్ అవ్వటం కానీ, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మరి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు అష్టమ స్థానం అయినప్పటికీ అది శుక్రుడు కూడా స్వక్షేత్రమైనటువంటి కారణం చేత రహస్య మార్గాల ద్వారా తులారాశి వారికి ఆదాయం సమకూరుతుంది. మరి 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దైవబలం పెరుగుతుంది, దైవబలం తోడవుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. మరి తులారాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి రోజువారీ ఫలితాలను కనుక మనం విశ్లేషించినట్లయితే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు భాగ్యస్థానంలో సంచరించేటటువంటి అంటే గురుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఊహించని భాగ్యోదయం తులారాశి వారికి కలగబోతుంది. భాగ్యోదయం ఏంటి అంటే భాగ్యోదయం అంటే ఊహించినటువంటి సంపద పెరగటం కానీ, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలగటం కానీ, ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా కూడా తులారాశి వారు ఉంటారు. అలానే పిత్రార్జిత ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత లభిస్తాయి.
విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి మార్గం అంతా కూడా ఇప్పటిదాకా ఎవరెవరైతే మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి చాలా అనుకూలత అనేటటువంటిది కూడా కలుగుతుంది. అలానే తండ్రి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలను ఇక్కడ తులారాశి వారు పొందుతారు. చాలా అన్నిటికంటే గొప్ప పాయింట్ ఏమిటంటే ఈ 2 రోజులు కూడా తులారాశి వారు చాలా సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందంతో, సంతృప్తితోటి, దైవ చింతనతోటి, దైవ బలంతో నడుస్తారు. మరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుంచి 25వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వృత్తిపరమైనటువంటి అనుకూలత కలిగించేటటువంటి స్థానం. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కొత్త బాధ్యతలు అనేటటువంటివి వచ్చి చేరుతూ ఉంటాయి. మీరు చేసే పనికి మీ అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఒక చిన్న సూచన, సలహా ఏమిటంటే తులారాశి వారు విపరీతమైనటువంటి పని ఒత్తిడి వలన కనీస సమయం కూడా కుటుంబానికి కేటాయించలేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు చేసుకొని సమన్వయం చేసుకోవాలి. మరి 25వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల 4 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో లాభస్థానంలో కేతువుతో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ స్నేహితులతో చిన్నపాటి మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. ఆదాయ మార్గాలను కనుక పరిశీలించినట్లయితే అనేక రకాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. బంధువుల నుంచి, మిత్రుల నుంచి, స్నేహితుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి చక్కటి సంపూర్ణమైన సహాయ సహకారాలు ఇక్కడ తులారాశి వారు పొందుతారు. మరి 28వ తేదీ ఉదయం 5 గంటల 4 నిమిషాల నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవం ఎప్పుడూ కూడా కఠినంగానే ఉంటుంది. అంటే అకారణమైనటువంటి భయాలు కానీ, మానసికమైనటువంటి ఆందోళనలు కానీ కలుగుతూ ఉంటాయి. విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. విదేశీ పర్యటనల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీకు ప్రధానమైన జాగ్రత్త ఏమిటంటే అనవసరమైనటువంటి విషయాలలో అప్పులు చేయకండి. అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టకండి. 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల నుంచి 30వ తేదీ రాత్రి వరకు మీ స్వక్షేత్రమైనటువంటి తులారాశిలోనే చంద్రుడి యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖంలో కొత్త వర్చస్సు, తేజస్సు అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ 10 రోజులు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడం కోసం మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా మంచిది. ఎందుకంటే రాస్యాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది చాలా మంచిది. తర్వాత దుర్గాదేవి స్తోత్ర పారాయణం కూడా మంచిది. ముఖ్యంగా వీలైతే శుక్రవారం రోజున తెలుపు వస్తువులను దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా గోచారం ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఫలితాలు. మీకు ఇంత గొప్ప ఫలితాలు కనుక మీకు పొందలేకపోతూ ఉంటే, ఒకవేళ తులారాశి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతను కనుక మద్దుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.